గుడ్ ఈవినింగ్ సార్, మేము తీన్మార్ టీం నుంచి కాల్ చేస్తున్నాం. అర్థం కాలే. తీన్మార్ మల్లన్న టీం నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. ఎమ్మెల్సీ ఓటు అప్డేట్ అయిందా సార్ మీది? ఎమ్మెల్సీ ఓటు మాది అప్డేట్ అయిపోయింది. మాకు ఎమ్మెల్సీ ఉన్నది, మాకు ఓటు వస్తుంది. మేము తీన్మార్ మల్లన్నకు ఓటు వేయమమ్మా. అలాంటి లుచ్చాగానికి, ప్రజల్ని మోసం చేసేటోనికి, ఛాయ్ పైసలు అడుక్కొని కోట్ల రూపాయలు సంపాదించడానికి, మాకు పైసలు లేవని చెప్పేసి బోడుప్పల 2 కోట్లు ఇల్లు కొనుక్కున్నోనికి, ఆయన 3 కోట్లు పెట్టి కార్లు కొనుక్కున్నోనికి, ప్రశ్నించే గొంతుగా అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వంలోకి రాగానే పోయి రేవంత్ రెడ్డి సంఖ్యలు వచ్చినోనికి, కాంగ్రెస్ పార్టీని గాడిద అని తిట్టినోనికి, ఇలాంటివి మీకు ఓటు వేయమమ్మా. రైతును చెప్పుతోడు కొడతా అన్నోనికి. నేను ఒక రైతు కుటుంబంలో బిడ్డనమ్మా. నేను రైతును చెప్పుతోడు కొడతా అన్న లుచ్చాగానికి ఓటేనమ్మా. మీరు రైతు పండించిన తిండి తింటారు కదా, మరి రైతును చెప్పుతోడు కొడతా అన్న దగ్గర ఎట్లా పని చేస్తారమ్మా మీరు? సార్ నార్మల్ పర్సన్స్ ఒక మాట మీద ఉండదు సార్. రాజకీయాలు ఎలా ఉంటాయో రాజకీయాలు ఎన్నో ఉంటాయమ్మా, కానీ రాజకీయాలు కూడా ఉందాతనం ఉండాలి కదా. 10 పార్టీలు మారినోనికి వీళ్ళకి పోయినోనికి ఓటేయాలా అమ్మా? అయితే ప్రజల్ని మోసం చేసిన ఓటేయాలా? గుర్తు పెట్టుకోండి ఒకటి, తీన్మార్ మల్లన్న చెప్పిండని చెప్పేసి మేము మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీని విమర్శించి కేసీఆర్ని తిట్టి కేటీఆర్ని తిడితే వాళ్ళకి ఓట్లు వేయకుండా ఓడగొడితే ఈ రోజు ఈయన గెలిచినాక ఏం చేసిండమ్మా? మరి మాకు 3170 రద్దయిందా? 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, ఓడిచ్చిన ఉద్యోగాలు ఈయన ఇచ్చిండ తీసుకొచ్చి పోయి వాళ్ళ సంఖ్యలు వద్దాం. మొన్నటి దాకా ప్రశ్నించాడు, ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? రైతు బంధు అడిగితే చెప్తాడు కొడతా. ఎక్కడ ఇచ్చిండమ్మా జాబ్స్? డిఎస్సీ చేస్తా అన్నాడు కదా, 100 రోజుల్లో డిఎస్సీ చేస్తా అన్నాడు కదా, మీకు జాబులు ఇచ్చిండు కదా. నెలకు ఎంత ఇస్తాడమ్మా? మీకు 20,000 ఇస్తాడా, 30,000 ఇస్తాడా? అరే చాయ్ ఓలో కారు ఎక్కడిది, 2 crores ఎక్కడిది? మీకేనా ఉండాలమ్మా కొంచెం బుద్ధన్న. వాని తరపున కాల్ చేసి మీకేనా ఉండాలమ్మా కొంచెం బుద్ధన్న. వాని తరపున కాల్ చేసి మాట్లాడడానికి. ఎంతో మంది ప్రజల్ని నమ్మించి మోసం చేసిండు, యువకుల్ని మోసం చేసిండు. చెప్పండి మరి, ఈ రోజు అదే రేవంత్ రెడ్డి జాబులు ఇవ్వకుంటే, డిఎస్సీ ఇవ్వకుంటే, డిఎస్సీకి ఒక పేపర్కి 2,000 పెట్టి ఎగ్జామ్స్ పెడతా అంటే దాని మీద ఎందుకు క్వశ్చనింగ్ చేస్తున్నాడు? మరి ఇదే తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకనే కదా. మరి అదే ప్రశ్నించే గొంతుక ఇలా మొత్తం రేవంత్ రెడ్డి బాగా పోడుకుంటా మాట్లాడుతుంది. మొన్నటి కదా రేవంత్ రెడ్డి పెద్దగా ఉన్నదా, అంత మంచిగా ఉన్నదా, ఇంత మంచిగా ఉన్నదా, కోమటిరెడ్డి బ్రదర్స్ అంత తూపులా తీపులా అని ఒక మాట మీద ఉండనోడు రేపు రాజకీయాల్లో నిలబడితే మేమెట్లా నమ్మాలమ్మా అలాంటి రాజకీయాల్లో నాయకుడు అనేటోడు ముందు తరాలకి దిక్సూచిగా ఉండాలి. దిక్కు లేకుండా చేస్తాడు ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఏం పోస్ట్ జర్నలిజానికి మించిన పెద్ద జాబ్ ఉందా? మా జర్నలిజానికి మించిన పెద్ద పదవి ఉన్నదా? నేను ఎప్పుడు నేను చేయబట్టే అనుకున్నవన్నీ చేయొచ్చు. పెద్దవాళ్ళకి ఇప్పటికి కూడా హెల్ప్ చేస్తున్నారు అందరికి. ఎందుకు చేయట్లేదు సార్? ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలమ్మా, వచ్చినా సరే వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకొని వాళ్ళకి మనీ హెల్ప్ చేసి నేను ఒకటి చెప్తా, నాకు ఆన్సర్ చెప్పండి అమ్మా. అసలు తీన్మార్ మల్లన్న అనేటోడు జర్నలిస్టా లేకుంటే పొలిటీషియనా? సార్ ఆయన నార్మల్ పర్సన్ సార్. ఇండివిజువల్ గానే ఎదిగిండే తప్ప వేరే ఏం లేదు. నడిపేటప్పుడు మేము పైసలు కొడితే ఎదిగిండు వాడు. మా పైసలు తిని మేము కొట్టినాం పైసలు, జాబులు చేసుకున్న పైసలు, ఆడ ఇక్కడ సంపాదించిన పైసలు మేము కొడితే ఎదిగిండు. ఏ సామాన్య మనం ఎక్కడి నుంచి ఎదిగిండమ్మా? ఆయన హుజూర్ నగర్ లో పోటీ చేసినప్పుడు డిపాజిట్ రాలే ఆయనకు. ఆయన హుజూర్ నగర్ లో పోటీ చేసినప్పుడు డిపాజిట్ రాలే, గుర్తుపెట్టుకోవాలి. 2018-19 ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయనకు 18,000. ఏం డబ్బులు అమ్మా? అయితే మీ తీన్మార్ మల్లన్న 2,000 ఇస్తా అన్నాడు కదా మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. నిజమేనా అది? మరి అన్నారు కదా నాకు డబ్బులు ఇచ్చాడు అది అని, ఆ ప్రూఫ్స్ ఉన్నాయి కదా సార్. మేము డబ్బులు ఇస్తామమ్మా, పంపించాలా? నేను ఇచ్చినాయి గూగుల్ పే చేసినాయి, పంపించాలా? సరే ఈ నంబర్ ని ట్యాగ్ చేసి మా సార్తో మాట్లాడి మీతో మాట్లాడచ్చు. మంచిది. ఓకే సార్.